మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనలు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 26వ లేఖనం. దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు ఈ దినమున మనతో మనందరితో ఖచ్చితమైన వాక్యం ద్వారా ఒక వాగ్దానం ద్వారా నడిపించుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. మరి మనము వినడానికి సిద్ధపడి ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసి, నీవు దేవుని నమ్మావు. ఎస్, నమ్మిన నీవు దేవునికి సమస్తము సాధ్యము అని నీవు నమ్మగలిగితే, నీవు నమ్మితే దేవుని మహిమనే చూస్తావు. అంతేకాదు, నీవు నమ్మితే సమస్తమును సాధ్యమే. నమ్మకపోతే ఇది కూడా జరగదు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఇది మనతో మాట్లాడుతున్నటువంటి ఈ వాగ్దానము మన యొక్క జీవితాలలో మన విశ్వాసమును నమ్మకమును బట్టి ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు. ఇది నిజం. కనుకనే ఈ దినము నుండైనా సరే నీ యొక్క నమ్మకము స్థిరమైనదిగా ఉండాలి. నీ విశ్వాసము స్థిరమైనదిగా ఉండాలి. నీ విశ్వాసము స్థిరమైనదిగా ఉండడమే కాదు, ప్రభువు కొరకు నేను జీవిస్తున్నాను, ప్రభువులోకి వచ్చాను, ప్రభువులోని ఉన్నాను అని ఆ నమ్మకమైన విశ్వాసము నీలో ఉంటే సమస్తమును దేవునికి సాధ్యం. మరి ఈ దినం నుండి నీవు స్థిరముగా ఉండాలి అనుకుంటే మరి ప్రభువు నామములో అందరం కూడా తలలో వంచుకొని ప్రార్థిద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన నా తండ్రి, మీ పాదములకు వందనములు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో వింటున్న ఈ వాగ్దానాన్ని ప్రతి విశ్వాసి కూడా తన్ను తాను స్థిర విశ్వాసగా మార్చుకోవడానికి, స్థిర నమ్మకముతో మీలో జీవించడానికి మీరు వారందరి పట్ల మీ కృప చూపి మీ మహిమను వారిపైన కుమ్మరించి మీ సన్నిధిని ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని ఈ ఉదయకాల సమయంలో ప్రతి విశ్వాసిని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్న మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, ఆమేన్.